దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సంపదలు అందరికీ కావాలి. కానీ సంపదల్లో మంచి సంపదలు కావాలి అని మనం కోరుకుంటాం. ఆ సంపదల్ని ఎలా పొందాలి, అవి ఎంతకాలం ఉంటాయి, ఈ విశేషాలని భగవద్గీతలో 8వ అధ్యాయం మనకి వివరించింది. అందులో కొన్ని 2 సాంకేతిక పదాలని భగవంతుడు ప్రయోగించి మనకి చెప్పాడు. ఒకటి అధిభూతం, రెండవది అధిదైవతం అని. అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులు ఏ గొప్ప ప్రాణి అయినప్పటికీ అనుభవించే వాటి కంటే ఉత్తమమైనది కావాలి. రెండవది దేవతలు అని మనం కొన్ని వింటూ ఉంటాం. అలాంటి దేవతలు అనుభవించే సంపదలను గురించి కూడా వింటూ ఉంటాం. అలాంటి సంపదల కంటే కూడా మించిన ఆనందం కావాలి. ఇవి రెండిటినీ కూడా నేనిచ్చే వాటి వల్ల నువ్వు పొందగలుగుతావు అని భగవంతుడు ఈ 8వ అధ్యాయంలో ఉత్తమ సంపద ఏది అనే దాన్ని వివరణ చేశాడు. సంపదలు కోరుకున్న వారి కోసమని. అది తానే ఇస్తాను, ఎంతవరకు నువ్వు అనుభవించగలిగితే అంతవరకు ఇస్తా. ఇక ఎప్పుడు నీకు అది అవసరం లేదని అనుకుంటే అప్పుడు నిన్ను తర్వాత కోరుకున్న దాని వైపు నడిపిస్తా. ఇది చెప్పాడు. 8వ అధ్యాయంలో 3 వర్గాల గురించి తాను ప్రస్తావన చేస్తున్నాడు అని మనం గతంలో తెలుసుకున్నాం. 1 సంపదలు కోరుకునేవాళ్ళు, 2 కేవల జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మని కోరుకునేటటువంటి వాళ్ళు, ఆత్మలన్నింటికీ అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి కోరుకునేవాళ్ళు అని 3 రకాలు. అందులో సంపదలు కోరుకునేటువంటి వాడు ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం అనుభవిస్తాడు? భగవంతుడిచ్చిన సంపదలైనప్పటికీ కూడా వాడు వాటిని ఎంతకాలం అనుభవించగలుగుతాడు అని అంటే, అసలు అనుభవించే వాళ్ళల్లో గొప్పవాడు ఎంతవరకు అనుభవిస్తున్నాడు ఇది ముందు తెలియాలి. కనుక బ్రహ్మగారి యొక్క కాలాన్ని కాస్త పరిచయం చేశాడు భగవంతుడు మనకి గతంలో. ఎలా పరిచయం చేశాడు? చతుర్ముఖ బ్రహ్మ ఉన్న వాళ్ళందరిలోకి మొదటివాడు అయినా, అందరికంటే కూడా ఉత్తమమైన స్థానంలో ఉన్నవాడు, అందరికంటే అధికమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నటువంటి వాడు, ఆయనకి కూడా అది ఎంతకాలం ఉంటుంది అనేదాన్ని చెబుతూ, మనం అనుభవించేటటువంటి ఈ జీవితం
24 గంటలు గడిచినటువంటి ఒక రోజు, అలాంటివి ఒక ఏడాది, 100 ఏళ్ళు. మన ఆయువు ఉన్నట్టుగానే చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఒక ఆయువు ఉంటుంది. దాన్ని మనకి తెలిసినటువంటి ఒక కొలమానాన్ని బట్టి దాన్ని కూడా మనం ఊహించవచ్చు. అది ఎలా ఊహించవచ్చో చెప్పాలి అని ప్రారంభం చేసి ఒక చతుర్యుగం, అలాంటివి 2000 చతుర్యుగాల కాలం ఆయనకి ఒక రోజు, అంతకాలం అనుభవిస్తాడు ఆయన ఒక రోజు అంటే. అలాంటి రోజులు ఆయనకి ఒక ఏడాది ఆయన కాలమానం ప్రకారం. అలాంటి ఏళ్ళు ఒక 100, అంతకాలం ఆయన అనుభవిస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి మళ్ళీ అక్కడి నుంచి విశ్రాంతి ఇవ్వడం జరుగుతుంది, రిటైర్మెంట్. అంటే బహుశా అప్పటికే ఆయనకి దాని మీద ఇంకా వెగటు పుడుతుంది కాబోలు. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఆయన, దాంట్లోంచి విశ్రాంతి తీసుకుని. మరొకడెవడో మళ్ళీ ఆ స్థానానికి యోగ్యమైనటువంటి వాడు అక్కడికి చేరతాడు. ఇది ఆయన అనుభవించేటటువంటి సంపద. కానీ అర్జున, నేను నీకు నన్ను కోరుకుంటే ఇచ్చేటటువంటి సంపద అంతకంటే కూడా ఉత్తమమైనది. అది కూడా కొంతకాలం ఉంటుంది. ఇదంతా నువ్వే చేస్తావా? అర్జునుడి సందేహం కలిగింది. అంటావు, నేనే చేస్తానన్నాడు. ఇది భగవద్గీతలోనే కాదు, భారతంలో అనేక చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడు భగవంతుడు. భారతంలో ఉద్యోగ పర్వంలో మనం చూస్తే కాలంలో సాగే వస్తుజాతాన్ని, దానికి మార్పుని కలిగించే మృత్యువుని కూడా నడిపేటటువంటి వాడు తానే అనే విషయాన్ని అనేక చోట్ల చెప్పడం జరిగింది. కాలస్య హి మృత్యోశ్చ జంగమస్థావరస్య చ ఈశతే భగవాన్ ఏకః సత్యమేవ బ్రవీమితే. కాలాన్ని, మృత్యువుని, ఈ కాలంలో సాగేటటువంటి తిరగని సకల వస్తుజాతాన్ని, ప్రాణికోటిని, అచేతనాల్ని కూడా భగవాన్ ఏకః ఈశతే. ఇక్కడ తమాషాగా పదం వేదఛాయని బట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఏకః ఈశతే అని అనకూడదు, ఏకః ఈష్టే అనాలి. కానీ ఈశతే అని ప్రయోగించడం జరిగింది. వేదవ్యాస మహర్షి వ్యాకరణం తెలియనివాడు కాడు. ఇది వైదికమైనటువంటి వాస్తవం సుమా అని చెప్పడం కోసం ఆయన ప్రయోగించినటువంటి ప్రయోగం. ఎందుకనంటే వేదంలో క్షరాత్మానా వీశతే దేవ ఏకః. క్షర ఆత్మానవ్, క్షరం అంటే నశించే ప్రకృతి, ఆత్మ అంటే జీవులు, జీవ సముదాయం. ఈ రెంటిని కూడా ఈశతే దేవ ఏకః, ఒకడే దేవుడు ఈ రెంటిని కూడా నియంత్రిస్తున్నాడు. అయితే ఇక్కడ బహువచనం వాడడం జరిగింది. ఈష్టే, ఈశాతే, ఈశతే అని ఉంటుంది ధాతు రూపం. ఆ నియంత్రిస్తున్నాడు అని చెప్పేటటువంటి ఆ పదం. కానీ అక్కడ వైదికమైనటువంటి ప్రయోగం ఆ బహువచనాన్ని వాడింది. ఇప్పుడు కొంతమంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లల్ని, వాడు చిన్నపిల్లవాడైనా ఏమండి బాగున్నారా అని ఇలా పిలుస్తూ ఉంటారు. బహుశా అది వాళ్ళకి ఆ వైదికమైనటువంటి ప్రయోగాల్లోంచి వచ్చిందో ఏమిటో మనకి తెలియదు. కానీ ఇక్కడ బహువచనాన్ని అట్లా వాడడం జరిగింది. అది వేదంలో వాడింది. దీన్ని బహుశా సూచించడం కోసం కాబోలు ఈశతే భగవానేకః సత్యమేవ బ్రవీమితే అంటుంది ఉద్యోగ పర్వంలో 37వ అధ్యాయంలో 13వ శ్లోకం. అది మనం గమనించాలి. ఇక్కడ ఇందులో కాలాన్ని, మృత్యువుని, తిరగని
వస్తుజాతానంతటినీ, అది జీవవర్గంగా ప్రాణికోటి కావచ్చు, అప్రాణ వస్తుజాతం కావచ్చు. దీన్నే కొంచెం ముందుకు వెడితే భగవాన్ ఏకహ అనుంది. మళ్ళీ ఆ భగవాన్ అంటే ఏమిటో సందేహం రావడం సహజంగానే ఉంటుంది చాలామందికి. దాన్ని మళ్ళీ స్పష్టం చేయడం కోసం అదే ఉద్యోగ పర్వంలో కొంచెం ముందుకు వెడితే 67వ అధ్యాయంలో కాలచక్రం, జగచ్చక్రం, యుగచక్రం చ కేశవ ఆత్మయోగేన భగవాన్ పరివర్తయతే అనిశం. సదా మార్పు చేస్తూ ఉంటాడు. ఎలా? ఆత్మయోగేన, తన సంకల్పం చేత. ఎవడతను? భగవాన్, సకల కళ్యాణ గుణాకరుడు, షాడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి భగవత్తత్వం. ఎలా గుర్తించేది? కేశవ. ఈ పదం కూడా చాలా తమాషా పదం అండి. కేశవ అనేది చాలా అద్భుతమైనటువంటి పదం. ఇది సాక్షాత్తు పరమశివుడు ప్రయోగించినటువంటి భగవంతుని చెప్పేటువంటి ఒక పదం. భగవంతుని గురించి తన దగ్గరికి వరం కోరే వ్యాజంతో వచ్చినటువంటి శ్రీకృష్ణుడి ముందర ఆ పరమశివుడు చెప్తాడు కైలాసంలో, కై ఇతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవ అంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్. హే భగవన్, నీవు ఇక్కడికి ఏదో వరం కోరడానికి వచ్చావు కనుక నీవు కోరేవాడివి, నేనిచ్చేవాడిని అని చాలామంది అనుకోవడం జరుగుతుందా? ఇలాగ కొంతమంది భ్రమపడేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ నేనే ఒకనాడు తపస్సు చేసి నీ అనుగ్రహాన్ని పొంది నిన్నొక వరం కోరా. ఏమని? హే భగవన్, నా నుంచి నువ్వు వరాన్ని అడుగు, తద్వారా నేను లోకంలో చక్కగా ప్రసిద్ధుణ్ణి కాగలిగేటట్లుగా నన్ను చేయి అని నన్ను అనుగ్రహిస్తూ ఈవేళ నువ్వు ఇక్కడికి విచ్చేసావయా. నువ్వు అసలు ఎవరు? చెబుతున్నా విను. క ఇతి బ్రహ్మణో నామ, చతుర్ముఖ బ్రహ్మగారికి కహ అని పేరు. ఈశోహం సర్వదేహినాం, నేను ఈ మిగతా ఉండే ప్రాణికోటిని అంతటిని కూడా నియంత్రించగలిగిన వాణ్ణి. ఎప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి మార్చాలో చేయగలిగినటువంటి సామర్థ్యం నా చేతుల్లో పెట్టావు నువ్వు. ఆవాం, మేమిద్దరము కూడా తవాంగే సంభూతవు, మేము నీ దేహంలోంచి రూపు ధారణ చేసిన వాళ్ళమయ్యా. అందుకోసం నీ పేరేమైంది? క ఈశ అనే వారిని కలిగిన వాడవు నువ్వు అయ్యావు. కేశవ అయ్యావు నువ్వు. ఇది మనకి భారతం చెప్తోంది. ఈయన ఏం చేస్తాడు? ఈయన ఆత్మయోగేన పరివర్తయతే, తనకుండేటటువంటి సంకల్ప శక్తి చేత ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేనిని? కాలచక్రం, కాలాన్ని, జగచ్చక్రం, ఈ కనిపించేటటువంటి మార్పు చెందేటటువంటి సకల వస్తుజాతాన్ని, యుగచక్రం, ఆ కాలంలో జరిగేటటువంటి ఏదో కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం లేదా సత్యయుగం అంటుంటారు కొంతమంది, పర్వాలేదు. ఇలాంటి యుగముల యొక్క పరివర్తన, ఇవన్నీ కూడా ఒక చక్రగతిలో తిరుగుతూ ఉంటాయి. అంటే ఒకసారి ఒకటి జరిగింది అంటే మళ్ళీ అది ఒకనాడు ఎప్పుడో వస్తూ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇవన్నిటినీ కూడా అనిశం పరివర్తయతే, ఇవన్నీ కూడా నువ్వు నడిపిస్తావయా. భగవంతుడు నువ్వు, ఆయనే నడిపిస్తాడని చెప్తున్నాడు. తతో యుగ సహస్రాంతే సంహరిష్యే జగత్ పునః కృత్వా మత్స్థాని భూతాని చరాణి
స్థావరాణి చ. భగవంతుడు చెప్పినటువంటి మాట మనకి అక్కడే చెప్తున్నారు. తతో యుగ సహస్రాంతే, 1000 చతుర్యుగముల కాలం గడిచిన తర్వాత, మనం గతంలో అనుకున్నాం, బ్రహ్మకి పగలు రాగానే తనలోనే ఉండేటటువంటి ఈ వస్తుజాతానంతటినీ ఆయన ప్రభవంతి, తనలోంచి బయటకు వస్తాయి ఇవన్నీ. రాత్ర్యాగమే తత్రైవ ప్రళీయంతే, మళ్ళీ ఆయనకి రాత్రి అయినప్పుడు ఆయన విశ్రమిస్తాడు 1000 చతుర్యుగాల కాలం. అప్పుడు ఇవన్నీ ఆయనలోకే వెళ్ళి మళ్ళీ చేరి ఉంటాయి, అక్కడ తిరిగి మళ్ళీ ఆయనలోంచి బయటికి వస్తాయి. ఒక చెట్లో కొన్ని కాయలు వస్తాయి. ఆ కాయల్లో ప్రతి కాయలోంచి మళ్ళీ చెట్టుని తెచ్చేటటువంటి శక్తి ఉంటుంది, మనకందరికీ తెలిసినది. అసలు ఇవన్నీ వచ్చింది ఒక గింజలోంచి. అంటే గింజలో చెట్టుని తనలోంచి పైకి తెచ్చే శక్తి భగవంతుడు పెట్టాడు. ఒక్కొక్క గింజని మనం ఒక్కొక్క చతుర్ముఖుడు అని అనుకుందాం, రైట్? అయితే ఈ గింజలోంచి వచ్చినటువంటి చెట్టులో మళ్ళీ కొన్ని వందల కొన్ని వేల గింజలు ఏర్పడ్డప్పుడు ప్రతి గింజలోకి మళ్ళీ ఇందులో ఉండేటంత శక్తి ఏర్పడుతుంది. అంటే ఆ ఒక్కొక్క గింజలోంచి మళ్ళీ ఇన్ని చెట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ వెళ్ళి మళ్ళీ అందులో చేరతాయి. ఈ గింజలో ఉండేటువంటి ఇంత శక్తి ఏమాత్రం డైల్యూట్ కాకుండా, అందులో ఉండేటటువంటి శక్తిని ఏమాత్రం కోల్పోకుండా, దాని లక్షణాలతో కానీ, దాని గుణాలతో కానీ, దాని యొక్క స్వరూపాదులతో కానీ ఏమాత్రము మార్పు రాకుండా ఉండేట్టుగా ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్క గింజలోకి అది పంపిస్తుంది. ఈ మొదట మనం వేసిన గింజని ఓ చతుర్ముఖుడు అని అనుకుందాం. ఈ భగవంతుడు ఈ జగత్ సృష్టికి అలాంటి ఒక గింజని తాను లోపలికి తెస్తాడు, నాటుతాడు. అందులోంచి ఈ జగత్ అనే మహావృక్షం వచ్చింది. ఈ వచ్చినటువంటి దాంట్లో మళ్ళీ కొందరు బ్రహ్మల్ని మళ్ళీ ఆయనే చేసి ఇవన్నీ అందులోకి వెళ్ళి చేరిపోయేటట్టు చేస్తాడు. అది రాత్రి అని అనుకుందాం. వేసినప్పుడు అందులోంచి మళ్ళీ పైకి వస్తుంటాయి, అది పగలు అని అనుకుందాం. ఇది ఒక చక్రగతి. దీనికి మొదలేది తుది ఏది చెప్పడం కష్టం. అంటే చెట్టులోంచి గింజ వచ్చేంత వరకు మధ్యలో ఉండేటటువంటి కాలాన్ని ఒక యుగ సహస్రం అని మనం అనుకుందాం. అందులోకి చేరి అందులో ఉండేటంత కాలము, అందులో సుప్తావస్థలో ఉండేటంత కాలము మళ్ళీ ఒక రాత్రి అని అనుకుందాం. అది మళ్ళీ నేలలో వేసి అందులోంచి మళ్ళీ బయటికి ప్రారంభమైంది అంటే మళ్ళీ ఇంకో పగలు ఆరంభమైంది అని అర్థం. ఇది నిరంతరము సాగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎవడు చేస్తాడు ఇదంతా? గింజ తనంతట తాను చేసుకోలేదు. గింజ అనేది ఒక చతుర్ముఖ బ్రహ్మ లాంటిది. అంటే ఇవన్నీ ఆయనలో చేరతాయి, ఆయనలోంచి వస్తాయి. ఇవన్నీ నేరుగా మామూలుగా మనం గతంలో విన్నది ఇవన్నీ భగవంతుడిలోకే వెళ్ళిపోతాయి, మళ్ళీ భగవంతుడిలోంచే వస్తాయి అని కదా మనం గతంలో వింటూ ఉండేవాళ్ళం. అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సాగుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ. భగవంతుల్లో వెళ్ళి చేరడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే బహుశా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక కాలం పూర్తయిపోయేటప్పటికీ జరిగితే జరగచ్చు. ఒక చతుర్ముఖ బ్రహ్మగారి కాలం పూర్తయితే, అంటే చతుర్ముఖ బ్రహ్మగారికి 100 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వీటన్నిటి తనలో చేర్చుకోవడానికి, తనలోంచి బయటికి తేవడానికి మళ్ళీ ఆయనే ఉండడు. అందుకోసం మొత్తం అలాంటి బ్రహ్మల యొక్క అందరికీ ఉండేటటువంటి ఆ శక్తిని తన దగ్గరికి చేర్చుకుంటాడు. బహుశా అప్పుడు ఆయన ఏ పాల్కడలిలో ఉండేటటువంటి స్థానంలోకో చేర్చుకుంటాడు. వైకుంఠంలోకి వెళ్ళదు. వైకుంఠంలో ఉండేటటువంటి స్వామి దగ్గరికి ఇవి వెళ్ళి చేరడం, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడం ఉండదు. ఈ పాల్కడలిలో ఉండేటటువంటి స్థితికే కార్యవైకుంఠము అని అంటారు. కనుక ఇక్కడ దాకా వెళ్ళి చేరతాయి, అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తుంటాయి. అందులోంచి బ్రహ్మలు వస్తారు,
బ్రహ్మలోంచి మిగతా క్రియేషన్ అంతా సాగుతుంది. అవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు బ్రహ్మ దాకా వస్తాయి. ఆ తర్వాత బ్రహ్మగారి కాలం కూడా అయిపోతే ఇవి మళ్ళీ ఆ పాల్కడలో ఉండే స్వామి దగ్గరికి వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి భూత్వా భూత్వా ప్రలీయతే వచ్చి మళ్ళీ వెళ్ళి ఇలా సాగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు సాగుతుండే ప్రక్రియ. ఎంతకాలం అనేటటువంటిది అక్కడ నియతి లేనే లేదు. నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావర జంగమం. భారతంలోని మళ్ళీ మరొక చోట మోక్షధర్మం అనే చోట జరిగినటువంటి ప్రస్తావన ఇది. ఋతే తమేకం పురుషం వాసుదేవం సనాతనం. ఋతే తమేకం పురుషం, ఆ భగవంతుడు ఆ పురుషోత్తముడు తప్ప ఎవడతడు? వాసుదేవం, ఆయనకు ఒక పదాన్ని ప్రయోగించాడు. సనాతనం, ఆయన సదా ఉండేవాడు. ఈ స్థావర జంగమాత్మకంగా ఉండేటటువంటి సకల ఈ జగత్ అనే పేరు కలిగినటువంటి సకల వస్తుజాతము కూడా నిత్యం హి. ఇది మూలద్రవ్యంగా ఎప్పుడూ ఉంటాయి. రకరకాల రూపాలు ధరిస్తుంటాయే, అక్కడ నిత్యం హి నాస్తి. అలాగే ఉండిపోవడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా పరివర్తన చెందుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఇది లోకాలు నశించిన వాసుదేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ రూపాలు మారిన ఆ రూపాల లోపల ఉండేటటువంటి ఆత్మతత్వం ఎప్పుడూ ఉంటుంది. ఇది మనకి మహాభారతం ఇతిహాసం తెలియజేస్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. భగవంతుడు ఈ కాలాన్ని చెప్పి ఇంతకాలము కూడా అనుభవించగలిగేటంత ఆనందాన్ని నీకు ఇస్తానయా నేను, నన్ను సంపదలు కోరితే, సంపదల మీద నీకు ఆశ ఉంటే ఇస్తానని చెప్పాడు ఆయన. ఇక ఇది జీవుడు అనుభవించేటటువంటి స్థితి సంపదలు కోరుకున్నప్పుడు. మరి ఆత్మను కోరుకున్నప్పుడు, అసలు ఆత్మ కోరుకున్నవాడు ఇలాంటి సుఖాలని కానీ అధిభూతాలని కానీ అధిదైవతాన్ని కానీ వాడు ఆశించడు. వాడు ఆశించేది కేవలం శుద్ధాత్మ స్వరూపాన్ని మాత్రమే ఆశిస్తాడు. ఇది వాడి ఆధీనంలో ఉండదు, భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది. కనుక శుద్ధాత్మని కోరుకున్నవాడు శుద్ధాత్మ సాక్షాత్కారం పొందాలన్నా మళ్ళీ ఆ వాసుదేవుడైనటువంటి నారాయణుడే ప్రసాదించవలే. తన స్వప్రయత్నంతో సాధించేది కానే కాదు సుమా. ఆత్మ ఎలా ఉంటుంది? ఈ ఆత్మ ఎప్పుడు నశించదు. ఒకనాడు తన యొక్క స్వస్వరూపాన్ని పొందడం అనేది జరిగితే దట్స్ ఎ పర్మనెంట్ థింగ్. ఇప్పుడు ఈ ఐశ్వర్యం పొందిన వాడికి ఈ బ్రహ్మగారు ఉన్నంత వరకు ఆయన లోపల ఉండే, ఆయన ఒక అండానికి అధిపతి కనుక ఆ అండంలో ఉండేవన్నీ వాడు చూడొచ్చు. ఈ బ్రహ్మగారు ఉండేది బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆయన దగ్గర కనుక వాడు ఆ బ్రహ్మాండం ఉన్నంత వరకు వాడు ఉండొచ్చు. వీళ్ళందరూ చేరేది ఆ క్షీరసాగరం దగ్గరికి కనుక ఆ లోపల ఉండేవన్నీ అక్కడ చూడొచ్చు. కానీ వీడు అండంలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న ఎవడి ఆధీనంలో ఉన్నా పొందేటటువంటివన్నీ కూడా మార్పు చెందేవి, పరివర్తనకి లోనై సాగేవి. కనుక అది ఐశ్వర్యార్థుల యొక్క స్థితి. ఎంత గొప్పది పొందినా మళ్ళీ మారుతుంది అని చెప్పడం తాత్పర్యం. శుద్ధాత్మను కోరుకునేటాడు వీడన్నిటికంటే విలక్షణంగా ఉంటాడు. వాడెప్పుడు నశించడు. అంటే వాడు నశించడంటే ఆత్మహలు ఎప్పుడు నశించదు. ఇక్కడ కూడా ఆత్మ నశించదు. ఈ ప్రకృతిలో ఉండే మన దగ్గర కూడా అంటే మనందరి మధ్యలో ఈ శరీరాల్లో ఉండే ఆత్మ కూడా ఇది ఎప్పుడు నశించదు. కానీ ఇప్పుడు దీనికి వచ్చిన శరీరం మాత్రం నశిస్తుంది. ఇప్పుడు మన శరీరం, అందుకోసం దీనికి ఇందాక మనం గతంలో అనుకున్న ఓ పేరు ఏమని, దీనికి
పురుష అనే పేరు. ఎందుకంటే వీడు కూడా ఒక శరీరంలో ఉన్నాడు. ఈ శరీరం ఎట్లాంటిది? క్షర పురుష అని అనుకున్నది. నశించేటటువంటి శరీరం. ఐశ్వర్యం పొందినటువంటి ఆ పెద్ద మనిషికి కూడా లభించేది వాడు కూడా క్షర పురుషే. కానీ వీడికంటే ఇది చాలా దీర్ఘకాలం ఉండేటటువంటిది, అంతే తేడా. ఇక్కడ దీంట్లో కర్మని బట్టి ఇది మారుతూ ఉంటుంది. వాడి కర్మని బట్టి మారాల్సిన అవసరం లేదు. వాడికి నా అనుగ్రహంతో లభించింది కనుక అది వాడికి ఎంతకాలం అనుభవిస్తే అంతకాలం కూడా అట్లాగా. ఇప్పుడు కొంతమంది చూడండి, చూయింగ్ గమ్ నోట్లో పెట్టుకుని అలా 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 నవ్వులుతుంటారు. అది ఎప్పుడు అలానే ఉంటుంది. వాడికి విసుగొచ్చి దాన్ని ఉమ్మేస్తే అది పోవలసిందే తప్ప, లేకపోతే అది వాడి నోట్లో ఎన్ని రోజులు నవ్వులుతుందో అలా నవ్వుతూనే ఉంటుంది అది. అలాగా వాడికి ఆ సంపదలు అనేవి ఎంతకాలం వాడికి ఇష్టం ఉండి అనుభవిస్తాను అనుకుంటే అంతవరకు వాడు అనుభవిస్తుంటాడు. ఇంకా నాకు వద్దు అనుకుంటే అందులోంచి వాడు బయటకు వస్తాడు. అది ఐశ్వర్య ఆర్థికి లభించే స్థితి. కానీ కైవల్యార్థికి లభించే స్థితి వీడికి ఇలాంటి శరీరాలు రావు. వీడికి క్షరపురుషుడు కాదు వాడు. వాడికి స్వస్వరూప సాక్షాత్కారం ఏర్పడుతుంది. వాడికి వేరే శరీరమే బహుశా ఉండకపోవచ్చు. వాడికి తనని తానే దర్శించుకోగలిగేటటువంటి ఒక యోగ్యత ఏర్పడుతుంది అని మనకి 20-21వ శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ కైవల్యార్థికి సంబంధించిన ఉపదేశం చేస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.